బ్రో మీ పేరు? కళ్యాణ్ బ్రో. ఏం చేస్తారు? బీటెక్. బీటెక్ చదువుతా అంటున్నారు కదా, చదువుతూ ఉన్నారు అంటున్నారు. మరి ఎలా ఉంది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి పనితీరు ఏంటి? ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది సార్. ఎందుకనంటే ఆ రోజుల్లో నా నేను ఆ ప్రభుత్వాన్ని అనట్లేదు, ఈ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ డైరెక్ట్గా అకౌంట్లోనే వేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఏంటంటే మన అకౌంట్లోనే వేసేసి అలాగ కట్టడం అనేది జరిగేది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మన అకౌంట్లోనే వేసేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా వస్తుంది కాలేజీకి. ఆ ప్రభుత్వంలోనే తప్పుగా అనట్లేదండి. అంటే మీకు అది బాగుందా, మీ అకౌంట్లో వేయటం బాగుందా, కాలేజ్ అకౌంట్లో వేయటం బాగుందా ఫీజు రిమర్స్మెంట్ అనేది? కాలేజ్ అకౌంట్లో వేయడమే బాగుంది సార్. అది మనం చెక్ చేసి మళ్ళీ మన అకౌంట్లో వేసుకొని మనం కట్టే అదంతా స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొత్త అకౌంట్లో చేయించడానికి చాలా పరిగెట్టారు. కొత్తగా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, పేరెంట్స్తో జాయింట్ అకౌంట్ అనేసి చాలామంది పరిగెట్టి ఇబ్బందులు పడ్డారు కూడా. ఆ ఇబ్బంది పడలో నేను ఉన్నాను. ఆ ఇబ్బంది కూడా నాకు తెలుసు. సో బాగానే ఉంది. ఈ ఇయర్లో మా సీతం కాలేజీలో చాలామందికి ప్లేస్మెంట్ వచ్చాయి. ఎందుకంటే మా జూనియర్స్ వాళ్ళు మా టైంకి ప్లేస్మెంట్లు లేవు. సో అందుకే మేము కోచింగ్లు అంటే తిరుగుతున్నాం. అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత, లోకేష్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి అనుకోవచ్చు? అసలు పెట్టుబడులు అంటే వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి. గూగుల్ కూడా ఈ మధ్యన మన వైజాగ్లో పెట్టడానికి తీసుకొస్తున్నారు. మంచి నిర్ణయం. సో చేస్తున్నారు. ఆయన కూడా కష్టపడాల్సిందిగా కష్టపడుతున్నారు. స్టూడెంట్స్కి కూడా బాగుపడాలనేసి ఒక నిర్ణయంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. మంచిదే, చాలా మంచిగా ఆయన ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో విద్యార్థుల్ని ఒక దారిలో తేవడానికి ఆయన చేస్తున్న కృషి చాలా మంచిది. థ్యాంక్ యూ. మరి ఇక్కడ 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం చూసుకుందాం. మరి ఎప్పుడు లేని విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా 10th క్లాస్ రిజల్ట్స్ పేపర్ రూపంలో పడటం, పేపర్లో కూడా యాడ్స్ రూపంలో పడటం ఏంటి, ఎలా ఉంది సార్ పెద్ద చదువుకునే విద్యార్థికి? ఇదొకటి కూడా చాలా బాగుంది సార్. 10th క్లాస్ స్టూడెంట్స్ అనేది పేపర్లో పడడం అనేది చాలా మంచి విషయమే. దానికి గవర్నమెంట్ స్కూల్కి ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లే కాకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రోత్సహించడం అనేది చాలా మంచి నిర్ణయం. సో స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్థాయి తెలుసుకొని చదువుతూ మొదలు పెడుతుంటారు. ఇక్కడ నుంచి చాలా మంచి నిర్ణయం సార్ అది. ఎందుకనంటే ప్రైవేట్ స్కూల్లే పోటీ ప్రపంచంలో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా పోటీ ప్రపంచం అనేది ఒకటి ఏర్పడింది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్స్ కూడా చదువుతారు. నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను ఎప్పుడు చూడలేదు. పేపర్లో పడ్డాం కానీ ఇలా ఏం చూడలేదు. ఈ నిర్ణయం చాలా మంచిది సార్. ఇది బ్రదర్, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సవాల్ విసిరారు, మావిగన వర్సెస్ అమరావతి అని. ఏంటి బ్రదర్ మీ ఓటు ఎవరికి, మావిగనక అమరావతికా? అమరావతికి. ఎందుకని అమరావతి? అమరావతి ఎందుకని అంటే విజయవాడలో అమరావతి రావడం చాలా మంచిది సార్. రైతులకు కూడా చాలా మంచిది. అన్నపూర్ణ ఆంధ్ర అని అంటారు కాబట్టి ఇది ఒక నిదర్శనం. వస్తే మన ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం కూడా ఫుడ్ని ప్రొవైడ్ చేయగలదు. ఇక్కడ పక్కనేమో అమరావతిలో స్కామ్లే జరుగుతున్నవి, డెవలప్మెంట్ లేదని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. ఎవరన్నారండి బాబు అలాంటిది? అలాగేం లేదు. ఆయన చేయాల్సింది చేస్తున్నారు. ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఎవరో అనుకుంటే మాత్రాన్ని అయిపోతుంది ఏంటంటే, ఒక ప్రభుత్వం అనేది అందరూ మంచి అని అనుకోరు కదా సార్. ఎవరో ఒకరితో అంటూ ఉంటారు, వాళ్ళు పట్టించుకోకూడదు. పట్టించుకుంటున్నారు అనేసి కొండని చూసి కుక్కలరిస్తే కొండకి సీట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. దాని రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఏదైనా డిసిప్లిన్గా చేస్తూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది వస్తుంది. మోటివేషన్గా ఏదో చేద్దామని అంటే అది ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ యువకులంతా ఎవరి పక్షాన ఉన్నారు? కొంచెం టీడీపీనా వైసీపీనా? గత పాలకులేమో యువకులకి భవిష్యత్తు చూపించిన ప్రభుత్వం మాది, జాబ్లు ఇచ్చిన ప్రభుత్వం మాది అంటా ఉన్నారు. మరి భవిష్యత్తు చూపించిన వాళ్ళందరూ కూడా టీడీపీ వైపే ఉన్నారు సార్. ఎందుకంటే జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది. డిప్యూటీ సీఎం గారు కూడా దీనికి ప్రోత్సహిస్తున్నారు ప్రతి స్టూడెంట్ని. ఆ రోజుల్లో మీరు న్యూస్ చూసారో లేదో, రీసెంట్గా రాజం సైడ్ మండలం జిఎంఆర్ కాలేజీలో ఒక విద్యార్థి మోటార్ సైకిల్ ఏదో కనిపెట్టారని డిప్యూటీ సీఎం గారికి ఆ వీడియో వెళ్తే ఆ అబ్బాయిని తీసుకొచ్చి నువ్వు ఇంకా మంచిగా ఏమైనా చేయాలరా అనేసి ఆయన్ని ప్రోత్సహించారు. సో అలాంటిగా స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తుంటే వాళ్ళు కూడా ఏదో కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బీటెక్లో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, మెకానికల్ చేస్తున్నారు, ట్రిపుల్ ఈ. వీళ్ళందరూ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా మోటివేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో కనిపెడుతూ ఉంటారు. వాళ్ళంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఏదో బీటెక్ చేసామో ఏదో వచ్చేసామో అనే కాకుండా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించాలి సార్. భవిష్యత్తులో వాళ్ళకంటే ఒక లైఫ్ అనేది క్రియేట్ చేయాలి. ఇది పోటీ ప్రపంచం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు చాలా కష్టపడుతున్నారు సార్ చాలామంది స్టూడెంట్స్. చదువుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మనకి జాబులు కల్పిస్తుందన్న నమ్మకంతోనే మనం ఓటేస్తాం. మరి చదువుకునే విద్యార్థులు అయితే మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే చేస్తుందా లేదా? ట్రై చేస్తుంది సార్. అంటే
కూర్చోకంట ట్రై చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది. మనం చూసుకుంటుంటే లోకేష్ గారు దానికి చేయాల్సిన అన్నీ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను కూడా. ఏంటి ఎలా ఉంది టిఫిన్ చేస్తున్నారు అన్న క్యాంటీన్లో? చాలా బాగుంది బ్రో. ఈ గవర్నమెంట్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం చాలా మంచిది. సో ఒక పూట కాకుండా 3 పూటలు కూడా పెడుతున్నారు. సో చాలా మంచిది ఇది. సీఎం గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దీనికి కూడా. సో ఏంటంటే చాలామంది వర్కర్స్ ఉన్నారు, టైం గట్టి సెట్ అవుట్. నేను కూడా స్టూడెంట్నే, రూమ్లో అవ్వక మార్నింగ్ టిఫిన్ చేసుకుంటున్నాను. సో అలాగా నైట్ కూడా ఒకవేళ కోచ్ నుంచి వచ్చిన తర్వాత నాకు కూడా టైం కుదరకపోయి ఇక్కడ 5 రూపీస్కి ఫుడ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను రూమ్కి. సో చాలా మంచి పథకం సార్ ఇది. ఇక్కడ క్వాలిటీలు ఏమన్నా తగ్గుతుందంటారా? లేదు, చాలా బాగుంది. క్వాలిటీ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఫుడ్ కూడా మేము తింటున్నాం కదా రోజున, ఫుడ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ. అలాంటిదే ప్రాబ్లం కూడా ఇక్కడ ఏం లేదు. సో చాలామంది కూడా హ్యాపీగా తినేసి హ్యాపీగా వెళ్తున్నారు. చాలా మంచిది సార్ టీడీపీ రావడం, ఇది పెట్టడం, 5 రూపాయల భోజనం అనేది చాలా మంచిది.